హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో సాటర్డే స్పెషల్ ఇడ్లీ, సాంబార్ ఇంకా చట్నీ కోసం ముందుగా పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో, వెల్లుల్లి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. గ్రైండ్ చేసే ముందు కొంచెం బెల్లం వేసుకున్నట్లయితే చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పెట్టేసుకోవాలి. ఇడ్లీ పెట్టుకోవడానికి కుక్కర్ లేకపోయినా పర్లేదండి, ఆ పాత్ర ఉంటే సరిపోద్ది. పెద్ద బౌల్లో చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో ఈ పాత్రలు పెట్టుకున్నట్లయితే కుక్కర్లో ఎలా సాఫ్ట్గా వస్తాయి అందులో కూడా సాఫ్ట్గా వస్తాయండి. నెక్స్ట్ సాంబార్ కోసం మనం ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పుని కొంచెం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి వేగిపోయాక మనం చింతపండు రసం వేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ పప్పును కూడా అందులో వేసేసుకొని దింపే ముందు కొంచెం సాంబార్ మసాలా వేసుకున్నట్లయితే టేస్టీ సాంబార్ రెడీ. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్.